హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే సోనీ లీవ్లో మాయాసభ అనే ఒక వెబ్ సిరీస్ చూశాను. ఆల్మోస్ట్ ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ ఉంటుంది అండ్ ఈచ్ ఎపిసోడ్ ఒక 40-45 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 6 అవర్స్ ఆఫ్ రన్ టైమ్. అండ్ ఈ మూవీని డైరెక్ట్ ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది ప్రస్థానం అండ్ రిపబ్లిక్ లాంటి ఒక మంచి మంచి పొలిటికల్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ దేవకట్ట గారు. ఈ వెబ్ సిరీస్ నన్ను ఎంతలా ఎంగేజ్ చేసింది, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతా. పొలిటికల్ యాంగిల్లో మాట్లాడాలంటే లిటరలీ నాకు అసలు జీరో ఐడియా ఆన్ పాలిటిక్స్. ఎస్పెషల్లీ ఈ సిరీస్ చూసినంతసేపు ఐఎమ్ సర్ప్రైజ్, లైక్ ఓకే, సిబిఎన్ గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ వాళ్ళు ఇద్దరు స్టిల్ దే హావ్ మెయింటైన్ దట్ ఫ్రెండ్షిప్ యాంగిల్ అని చెప్పి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ మీ. ఈ ఇద్దరు మెయిన్ లీడ్స్ వచ్చేసి మన ఆది పినిశెట్టి గారు ప్లేయింగ్ యాజ్ కేకేఆర్, లైక్ మన చంద్రబాబు నాయుడు గారిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ చైతన్యరావు యాజ్ రామిరెడ్డి. ఈ క్యారెక్టర్ అనేది మనకి రాజశేఖర రెడ్డి గారిని రిప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్లో దేవకట్ట గారు చాలా అంటే చాలా బోల్డ్ టాపిక్స్ అడ్రస్ చేస్తారు. లైక్ పాలిటిక్స్ గురించి, నక్సలిజం గురించి, క్యాస్ట్ గురించి, అండ్ రౌడిజం గురించి, అండ్ లీడర్షిప్ గురించి, ఇలా ఎన్నో బోల్డ్ టాపిక్స్ తీసుకోవడం కాకుండా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ ఒక మంచి స్టోరీ రాసుకున్నారు. అది రియల్ లైఫ్ ఉంచాలి అంటే ఫిక్షన్ అని తెలియదు, కానీ ఒక మంచి డ్రామా బిల్డ్ చేసుకున్నారు. అండ్ అంతే ఇంట్రెస్టింగ్గా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ రాసుకొని దానికి ఒక ఇంటెన్షన్ చూపిస్తూ, వాళ్ళ క్యారెక్టర్ జర్నీ చూపిస్తూ, ఇలా ప్రతి ఒక్క సీన్ మేబీ అక్కడక్కడ లైట్గా కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వచ్చినా, బట్ మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా నడుస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దేవకట్ట గారు లైక్ ఎవరి సైడ్ తీసుకోరు. ఈ క్యారెక్టర్ హీరో, ఈ క్యారెక్టర్ విలన్ అని చెప్పి ఒక సైడ్ తీసుకోకుండా ఇండివిజువల్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టోరీ వెళ్తాం. ఈ వెబ్ సిరీస్కి బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి దేవకట్ట గారు రాసిన స్టోరీ, ఆయన క్యారెక్టర్స్, అండ్ దాని చుట్టూ ఆయన అల్లుకున్న డ్రామా. లైక్ ప్రతి ఎపిసోడ్లో స్టార్టింగ్ 5 మినిట్స్ అండ్ ఎండింగ్ 5 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ మిగతా హాఫ్ అన్ అవర్ వచ్చేసి డ్రామా ఉంటుంది. లిటరల్గా ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళు డెసిషన్ తీసుకోవడం, అండ్ దానివల్ల వేరే వాళ్ళు ఇంపాక్ట్ అవ్వడం, ఇంతే ఇవే ఉంటుంది. బట్ ఇవి ఎక్కడ కూడా మనకి అది ఇది ఫేక్ రా, ఇది ఆర్టిఫిషియల్ అనే ఫీలింగ్ కాకుండా చాలా బిలీవబుల్గా రాసుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ అన్ని క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. లైక్ వాళ్ళ గెస్చర్స్తో, వాళ్ళ బిహేవియర్తో మనం గెస్ చేయొచ్చు, ఓకే ఇది ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ అని చెప్పి. అంత బిలీవబుల్ యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆది పినిశెట్టి, చైతన్యరావు అండ్ సాయి కుమార్ గారి గురించి. వీ ఆల్ నో ఆది పినిశెట్టి ఈజ్ అ గుడ్ యాక్టర్ అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అండ్ సాయి కుమార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఈజ్ ఆల్సో డెలివర్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. బట్ ఈ మూవీలో సర్ప్రైజ్ వచ్చేసి చైతన్యరావు. ఆయన కనిపించిన ఫస్ట్ సీన్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా సిరీస్ ఎండ్ అయిపోయేంత వరకు చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ డెలివర్ చేసిండు. అంటే మేబీ ఐ ఫీల్ దేవకట్ట గారి క్యారెక్టర్ని ఎక్కువ ప్రేమించడం వల్లనేమో కానీ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని బూతులు వాడతారు. సో కొంచెం మీకు ఓకే అనుకుంటే 1-2 బూతులు, అంటే ఒకటే బూతు బట్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. ఇంకా ఈ వెబ్ సిరీస్లో ఏం నెగిటివ్స్ లేవా అంటే డెఫినెట్లీ 1-2 నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటే ఒక ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్ మధ్యలో ఒక క్లిఫ్ హ్యాంగర్స్ అంటూ ఉండవు. లైక్ నాకైతే డ్రామా వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇంట్రెస్టింగ్ మొత్తం బింజ్ వాచ్ చేసిన. బట్ అందరికి అట్లా ఏమి ఉండదు కదా. కొందరికి అరే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు చూడాలని చెప్పి చిన్న క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తే బాగుండదు క్లిఫ్ హ్యాంగర్తో. ఇది ఫస్ట్ అయితే. సెకండ్ వచ్చేసి పైన చెప్పుకున్నట్టు ప్రతి క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటాయి. లైక్ మోస్ట్లీ పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఎంతో కొంత చూపిస్తారు. బట్ ఐరావతి అనే ఒక క్యారెక్టర్ మాత్రం కంప్లీట్గా ఒక కమర్షియల్ విలన్ లాగా కంప్లీట్ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు. అదొకటి కొంచెం 1 అవుట్ వెళ్ళిపోయింది. మిగతా అంతా ఆల్ గుడ్. సో ఇది గైస్ నా ఒపీనియన్ ఆన్ మాయాసభ. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నన్ను బాగా ఎంగేజ్ చేసింది కూడా. అండ్ చాలా ప్లేసెస్లో సర్ప్రైజ్ కూడా చేసింది. హోప్ మీకు కూడా ఈ పొలిటికల్ డ్రామాస్ నచ్చితే, ఈ బయోపిక్ లాంటి జానర్ నచ్చితే పక్కా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇది గైస్ మన వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వచ్చేసి కూలీ మూవీ బజ్ అండ్ హైప్ ఎలా ఉందని చెప్పి డిస్కస్ మేబీ ఒక 2-3 డేస్లో రావచ్చు. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మూవీ మనిషి.